ప్రభుత్వాలు వచ్చి 11 నెలలు అవుతుంది. ధరలతో కొంచెం సతమతమయ్యే సామాన్యుడికి ఎలా అనిపిస్తుంది? పర్లేదు, అన్ని కంట్రోల్లో ఉన్నాయి. ఏం లేవు, అన్ని సరుకులకి వెళ్ళినా డబ్బులు మిగలట్లా, ఇక్కడికి వచ్చినా డబ్బులు అంత చాలా ఇదిగా ఉంటున్నాయా. 9 పథకాలకు పోటీగా బాజీ ప్రభుత్వాల కంటే 6 పథకాలు తీసుకొచ్చారు. ఇంట్లో ఏమైనా వస్తున్నాయా మేడం? పెరిగిన పెన్షన్తో పాటు గ్యాస్ సిలిండర్ డబ్బులు వెనకబడుతున్నాయి. లేవు మాకు. మేము పోలీసు రిటైర్మెంట్ కానీ మాకేమీ రావు. రాపోయినాయి. ఇలాంటివన్నా తక్కువ ఉండాలి కదా. సరుకులకి వెళ్తే 15,000కి వచ్చి 20,000 దాటిపోయింది. ఏం తినకుండా సరిపోతామా ఏనానా? మరి ఇప్పుడు చూస్తే మాకు ఒంట్లో బాగుంటుంది, షుగరు ఏది కన్స్ట్రక్షన్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ కూడా ఆగిపోవడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైతే ఉందో కొంచెం భారంగా ఉన్నాయి, బకాయిలు చెల్లించలేక అని హోల్డ్లో పెట్టారు. ఎలా అనిపిస్తుంది? లేదు నాన్న, చాలా కష్టంగా ఉంది. మన పేద ప్రజలతో సహా కావాలనుకుంటే ఎట్టా జాబ్ వాళ్ళ వస్తాయి కదా మనం. అందుకని కొంచెం ఇవన్నీ తగ్గించమనయ్య. మేము ఎట్టాగు డైరెక్ట్గా వచ్చి చెప్పలేము. అదొకటి. సాయిలతలో నా రిటైర్మెంట్ డబ్బులు 5 లక్షలు పోయినాయి. కనీసం ఏ ప్రభుత్వం వచ్చినా నాకు ఇట్లా అది అక్కడ ఉన్నాయి, ఎక్కడ కోర్టులో ఉన్నాయి. పోలీసులకు తెలుసు, పోలీసులు పట్టించుకుంటా. కనీసం మేము పేదవాళ్ళం అయిపోయాం. అయ్యన్నా మాకు వచ్చేలాగా చూడండి కొద్దిగా. ఎలా ఉంది మరి? పాత ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఒకసారి జనంలోకి వస్తాము, సమస్యలన్నీ తీరుస్తాము అంటున్నారు వాళ్ళు. కొత్త ప్రభుత్వాలు కూడా జనంలోకి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాటలే కానీ నాన్న, నా మాట పట్టించుకొని కొద్దిగా మా మనవ ఆలకిచ్చి నాకు సాయిలత డబ్బులు తప్పించండి. చాలామంది చనిపోయారు, నేను ఆ డబ్బుల కోసం బతుకున్నాను. కానీ ఏం పథకాలు రావు. ఎవరికి చెప్పడానికి మా వారు ఎవరిని మొహం చూస్తారట అంటున్నారు. కనీసం మీరైనా నా మనవ ఆలకిచ్చి చంద్రబాబు నాయుడికి వాళ్ళకి చెప్పి మా డబ్బులు మాకు ఇప్పించండి. 5 లక్షలు కాకపోతే 3 లక్షలు ఇప్పియండి. చాలా యాక్సిడెంట్లు అయిపోయి మేము పేదతనంలో ఉన్నాం. మరి ప్రభుత్వం పట్టించుకుందంటే నిమిషాల ప్రకారం వస్తాయి. కొంచెం నా మనవ ఆలకిచ్చిన ఈ సంగతి. మహిళలకి భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. మహిళల గురించి రాంగా మాట్లాడలే, రాజకీయ నాయకులు భార్యల గురించి రాంగా మాట్లాడిన ఉపేక్షించడంటున్నారు బాబు గారు, చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టాండ్ మీద ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకేమో మేలు జరగలేదు కాబట్టి నాకేమనుకుంటా. నేను ఉన్న మాట మాట్లాడతాను ఎప్పుడైనా సరే. కానీ మీరు మాత్రం నాకు మేలు చేయదలుచుకుంటే నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని కలవలేను, పవన్ కళ్యాణ్ని కలవలేను, వాళ్ళ కొడుకుని కలవలేను. ఇది మాత్రం నా మనవిగా నా సాయిలత డబ్బులు నాకు ఇప్పించమానండి. ఉన్నాయి కోర్టులో, పోలీసులకు తెలుసు. కానీ రాజకీయవేత్తలు పట్టుకుంటే దెబ్బకొచ్చి అక్కడ కూర్చుంటాయి. నాకెంతో బతికిచ్చిన వాళ్ళు అవుతారు. ఆసుపత్రికి పాలైపోతున్నా నేను. షుగర్ ఉంది ఏమ్మా. వచ్చి 11 నెలలు అవుతుంది. ధరలు ఎలా ఉంది? ఇదివరకు కన్నా పర్వాలేదు. కొద్దిగా అన్ని కిలో 20, 25 ఉన్నాయి. మా మధ్యతరగతి వారు కొద్దిగా కొనుక్కోగలుగుతున్నాం. అది ఎలా ఉంది మరి? నిత్యావసర సరుకులతో పాటు విద్యుత్ ఛార్జీలు, తర్వాత నూనె రేట్లు ఎలా ఉంది? నూనె రేట్స్ అంటే ఓన్లీ 120 చేశారు పామాయిలు. ఇంకోవి 200, 300 అవన్నీ కష్టంగానే ఉంది. మరి తగ్గిస్తే మంచిది. ఎలా అనిపిస్తుంది? గతంలో మధ్యతరగతి వాళ్ళకి కొంచెం బాధగా ఉంటుంది. అది గతంలో ఏమో 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. ఒకటి పెన్షన్ పెంచిస్తున్నారు, 2 గ్యాస్ సిలిండర్లు. అది పడుతున్నాయా? మేము ఇంకా కొత్తగా 1-2 ఏళ్ళు అయింది వచ్చి నాసిక్ నుంచి పెట్టుకున్నాము, వస్తాయి అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తున్నారు, పథకాలు అమలుకి ఈ మేలో అయిపోతాయి మిగతా అన్నీ అంటున్నారు. సో చూసినట్టుగా ఉంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 18 ఏళ్ళు దాటిన మహిళలకు డబ్బులు, ఇటు పక్క చూసుకుంటేనేమో మిగతా ఏదైతే ఉందో పిల్లలకి 15,000 కూడా ఇస్తామంటున్నారు. ఎలా ఉంది అంటున్నారు? కానీ కొన్ని మా పెద్దవాళ్ళకి కొంచెం కన్సెషన్ ఇచ్చి, పెద్దవాళ్ళకి 60 దాటిన వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చి చేస్తే అన్నీ ఒకసారి చేయలేరు. కానీ నిదానంగా అన్నా కాస్త ఏడాది అయిపోయింది కదా ప్రభుత్వం వచ్చి, తగ్గిస్తే మా లాంటి మధ్యతరగతి వాళ్ళకి పెద్దవాళ్ళం, మేము కూడా 70-75 ఏళ్ళు వాళ్ళం, భార్యాభర్తలు. మేమేదో 3,000, 4,000 పిల్లలు పంపిస్తే బతుకుతున్నాం వాళ్ళం. మరి మా లాంటి వాళ్ళని చూసి ఆయన ఇస్తే మరి
అయితే ఏమంటున్నారంటే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడే వాళ్ళని సహించడం చంద్రబాబు గారు అంటున్నారు. ఏదైతే ఏ పార్టీ వాళ్ళైనా కానీ జాగ్రత్తగా ఉండండి, మహిళల్ని కించపరచొద్దు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? నిజమేనండి ఆ మాట, నిజమే. ఎందుకంటే టీవీల్లో వాటిల్లో మరీ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు నాయకులు కానీ వీళ్ళు కానీ. కరెక్టేనండి, కరెక్ట్. పెద్దవాళ్ళం మేమేదో తల ఉంచుకెళ్తాం. మరి ఈ కాలం పిల్లలు, చిన్న పిల్లలు, మరి వాళ్ళు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, మరి వాళ్ళని కొంచెం జాగ్రత్తగానే వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఏమనకూడదు. అది ఎలా ఉంది? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు చిన్నతనేడుకు బాగోలేకపోతే పరామర్శిస్తున్నారు ఫోన్లో. ఎలా అనిపిస్తుంది? ఈ అంశాలు ఎలా ఉన్నాయి? మంచివేనా? అందరూ కలిసి వెళ్తున్నారుగా పాలనలో. మంచిగా మంచి చేసినప్పుడు మంచిగా రైట్ అనిపిస్తుంది. సామాన్యుడికి జీతాలు పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. సామాన్యుడికి జీతాలు పెరగవు, ఖర్చులు పెరుగుతాయి, అది ఎప్పుడూ ఉన్నదే. కాకపోతే ఇప్పుడు మేము ఇవాళ చూసిన దాని ప్రకారము కూరల రేట్లు అయితే పర్వాలేదు, అందుబాటులో ఉన్నాయి సామాన్యులకి. సరుకులు మాత్రం ఇంకా తగ్గాలి. నిత్యావసరాలు, నూనెలు కానీ, గ్యాస్ ధరలు కానీ, పప్పులు, ఉప్పులు రేట్లు బాగా హైలో ఉన్నాయి. కొనాలంటే భయమేస్తుంది. చూపెట్టుకుని తింటున్నట్టుంది మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి అయితే. అంతవరకు చెప్పగలం. మనం చూసుకున్నట్లయితే మహిళల సంరక్షణ ఎక్కువ ధ్యేయంగా చూస్తున్నారు. ఎవరేం మాట్లాడినా ఉపేక్షించట్లేదు ప్రభుత్వాలు. ఎలా అనిపిస్తుంది? ఎందుకు పాపం మహిళా నాయకులు కానివ్వండి వీళ్ళ పైన ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఉపేక్షించట్లేదు, లోపలేసేస్తున్నారు. మంచి పరిణామం. అది మంచి పరిణామమే, కానీ మాట్లాడే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంగితం ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద తీసుకునే చర్యలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఎవరి విషయంలో అయినా అలా జరిగినప్పుడు ఉపేక్షించకూడదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో జరుగుతోంది కూడా అదే. క్లియర్గా లేడీస్కి సంబంధించి అసలు ఉపేక్షించట్లేదు చంద్రబాబు గారు. ఎంత దూరమైనా వెళ్తాము, ఎవరైనా పార్టీ నాయకులైనా బయట వాళ్ళైనా ముందు లోపల పెడతాము. అసలు ఎందుకు వెళ్తుంది అంత దూరం అంటారు? అదే అనేది, వాళ్ళకి విచక్షణ ఉండాలండి. ఇప్పుడు ఆడవాళ్ళ జోలికి ఎందుకు రావాలి? అసలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఎవరితో వ్యతిరేకం ఉందో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఆడవాళ్ళ గురించి ఇంట్లో ఉండి వాళ్ళ బిజినెస్లు అవి చూసుకుంటున్న ఆడవాళ్ళు, అది ఎవరైనా కానివ్వండి, వాళ్ళ గురించి అసలు ఎందుకు రావాలి? వాళ్ళు బయటకు వచ్చి మన ఏం అడగలేదు కదా. ఆ విషయంలో మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్య మాత్రం కరెక్ట్గానే ఉంది. ఆయన ఎవరు వాళ్ళు వీళ్ళు అని చూడరు. ఎవరి విషయంలో అయినా ఆయన కరెక్ట్గానే వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో పేరున్న నాని గారు కానివ్వండి, ఇటుపక్క చూసుకుంటే ఎవరైతే నిన్న కిరణ్ చేబ్రోల్ గారు కానివ్వండి, అదే విషయం కదా. మరీ నేను అంత పట్టించుకోనండి రాజకీయాల గురించి. కాకపోతే కొంచెం పై వరకు చూస్తాం కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన దాని గురించి హర్షిస్తున్నాం. ఉన్నాయి సార్, నార్మల్గా ఉన్నాయి కూరలు కానీ ఏవైనా కానీ. గ్యాస్ సిలిండర్లకు ఒక 50 రూపాయలు పెరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. అలా చాలా ఇబ్బంది అవుతుంది, మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది సార్. చాలా 11 నెలల పరిపాలన ఎలా ఉంది? కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, ఏం గమనించి? 50-50గా ఉంది సార్, 50-50గా ఉంది. పథకాలు 6 పథకాలు చెప్పారు. 2 ఒకటి పెన్షన్, ఒకటేమో గ్యాస్ సిలిండర్లు. తదుపరి అని మే జూన్లో పడతాయి అంటున్నారు. కొంచెం టైం ఇవ్వచ్చా? పర్లేదులేండి, ఇంకా అంతకన్నా మనం ఏమీ చేయలేం కదా సార్. ఎందుకంటే ప్రభుత్వం వచ్చాక మహిళల భద్రత గురించి ఆలోచిస్తుంది. ఎవరైనా అనుచితంగా మాట్లాడినా ఒప్పుకోవటం లేదు. చంద్రబాబు గారు లోపలేసేయండి అంటున్నారు. అది బాగానే ఉందండి, అది బాగానే. నిన్న ఆయన నియోజకవర్గం ఆయన మాట్లాడాడు రాంగ్గా మహిళల గురించి, వైఎస్ భారతి గారి గురించి. ఆయన కూడా అరెస్ట్ చేయించారు. ఎలా అనిపించింది? ఉపేక్షించట్లేదుగా చంద్రబాబు గారు ఇలాంటి అంశాలు. మహిళల పట్ల ఆయన బాగానే చూస్తున్నారు, బాగానే ఉందంతా. కానీ ఏంటంటే ఇళ్ళ బాధ ఒక్కటే మాకంతా ఆడవాళ్ళకి. ఇల్లు ఇస్తే మధ్యతరగతి వాళ్ళందరూ కొంచెం ఏంటంటే అద్దులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఏంటంటే కొంచెం ఇదిగా ఉంది. అదొక పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? ఆయన పనితీరు ఎలా ఉంది 11 నెలలు? 50-50 అన్నాం కదా సార్, 50-50. ఎలా ఉంది మేడం? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? చెప్పే ఉన్నారు. వస్తే మధ్యతరగతి వాళ్ళందరూ బాగుపడతారు సార్. కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? కొంచెం పెరిగినాయి సార్ కరెంట్ ఛార్జీలు. తదుపరి ఈ అమరావతి పోలవరం పూర్తయితే ఉద్యోగాలతో పాటు అనేక మౌలిక సదుపాయాలు అంటున్నారు. ఎలా చూడాలి? చూద్దాం సార్, అవ్వాలి కదా, అయ్యాక. అందులో మహిళలకి ఏమో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి డబ్బులు, రెండోది పిల్లలకు 10 లేవండి. మాకు ఇంత మటుకు ఏమీ లేవు. కాయకడ పోతాం, ఊరు కూడా చేసుకోలేకపోతున్నాం. కుటుంబ సభ్యులు జరగట్లేదు. నా మానసిక బాధ, బాకీలు